ఓకే, లెట్ ఇట్ బి. సపోజ్ ఫస్ట్ ఓకే, ఇక్కడ నుంచి చెప్పుకుందాం. ద ఫస్ట్ వన్. ద ఫస్ట్ ఏంటంటే, ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ వన్, దీన్ని ఏమంటారు అంటే టైటిల్ అంటారు. దీన్ని ఏమంటారు? టైటిల్. ఓకే, దిస్ వి కాల్డ్ as టైటిల్. దీన్ని టైటిల్ అంటారు. దిస్ వి కాల్డ్ as టైటిల్. ఈ అన్టైటిల్ పెయింట్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటారంటే టైటిల్ అంటాం మనం. ఓకేనా? ఇది టైటిల్. ఓకే, ఇది మనం ఒక ఏం తెలుసుకున్నాం? దీన్ని టైటిల్. టైటిల్ అంటే ఏంటి? ఒక అప్లికేషన్ నేమ్ అనమాట. టైటిల్ అంటే ఏంటి? ఒక అప్లికేషన్ నేమ్. దాన్నే మనం ఏమంటాం? టైటిల్ అంటాం. ఓకే, లెట్ మీ దీన్ని టైటిల్ అంటాం. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇన్ ఫస్ట్ స్క్రీన్ షాట్ మనం ఇదే పేజ్ ని స్క్రీన్ షాట్ తీసుకున్నాం. ఇప్పుడు ఇది టైటిల్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఏంటి? టైటిల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫైల్ ఎడిట్ వ్యూ అని ఉన్నాయి కదా. ఈ ఫైల్ ఎడిట్ వ్యూ దీన్ని ఏమంటాము? దీన్ని ఏమంటామంటే మనకి ట్యాబ్ బార్ ఆర్ మెనూ బార్ అంటాం. దీన్ని ఏమంటామంటే ట్యాబ్, సారీ, ఇక్కడ ట్యాబ్ బార్. లెట్ మీ రైట్, టేక్ ద బాక్స్. దీన్ని ఏమంటామంటే ట్యాబ్ బార్ ఆర్ మెనూ బార్. ఓకేనా? సో లెట్ మీ టేక్ ఫ్రమ్ హియర్. దీని మొత్తాన్ని ఏమంటారంటే ట్యాబ్ బార్ ఆర్ మెనూ బార్. ఇంతవరకు తీసుకోవచ్చు. ఓకే, దీన్ని ఏమంటాము అంటే ట్యాబ్ బార్. దీన్ని ఏమంటాం? ట్యాబ్ బార్. ట్యాబ్ బార్ ఆర్ మెనూ బార్. చూడండి, ఫస్ట్ ఇది ఏమన్నా? టైటిల్. టైటిల్ అన్నా. టైటిల్ అంటే ఏంటి? మనకు అంటే ఏదైతే ఒక ఇమేజ్ నేమ్ కానీ, లేదంటే ఒక ఫైల్ నేమ్ కానీ, ఏదైనా ఆ పర్టికులర్ నేమ్, దాని ఒక ఫైల్ నేమ్ కానీ ఏదంటే టైటిల్. మన రీనేమ్ ఎలా చేస్తామో అదనమాట. ఇక్కడ నెక్స్ట్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? నెక్స్ట్ దీన్ని ఏమన్నాము? మెనూ బార్. ట్యాబ్ బార్ ఏమేమనొచ్చు? ట్యాబ్ బార్ అని అనొచ్చు, లేదంటే మెనూ బార్ అని కూడా అనొచ్చు. ఓకేనా? దిస్ ఈస్ కాల్. ఇవి మనకి బాగా తెలియాలి. ఇవి తెలిస్తేనే అసలు సడన్ గా నేను నార్మల్ గా ఏదైనా మీరు స్క్రీన్ షేర్ చేసేటప్పుడు మీరు అక్కడికి వెళ్ళండి, ఇక్కడ వెళ్ళండి కాదు. మీరు ట్యాబ్ బార్ కి వెళ్ళాలంటే మీరు ఇందులోకి రావాలి, ఇక్కడికి రావాలి. ట్యాబ్ బార్ అంటే ఇక్కడికి రావాలి. మీరు ఆ విధంగా మీరు నేర్చుకోవాలి. ఓకే, ట్యాబ్ బార్ అయిపోయింది, మెనూ బార్ అయిపోయింది. నెక్స్ట్. నెక్స్ట్ ఏముంది అంటే, నెక్స్ట్ ఏముంటుంది మనకి? ఫస్ట్ ఇది అయిపోయింది, టైటిల్ అయిపోయింది, మెనూ బార్ అయిపోయింది. నెక్స్ట్ వస్తే ఇక్కడ సెలక్షన్, ఇమేజ్, టూల్స్, బ్రషెస్, షేప్స్, కలర్స్, కోపైలట్, లేయర్స్ అని చెప్పి కొన్ని ఉన్నాయి మనకి. ఈ సెలక్షన్, దీన్ని అసలు ఏమంటారు? అది తెలుసుకోవాలి. దానికన్నా ముందు ఏంటంటే, ఇక్కడ ఏదైతే వైట్ స్పేస్ ఉందో, వాట్ ఎవర్ ద వైట్ స్పేస్ యూ హ్యావ్, ఇదంతా కొన్ని ఉంది కదా. దీన్ని ఏమంటారంటే డ్రాయింగ్ ఏరియా అంటాం. దీన్ని ఏమంటారు? డ్రాయింగ్ ఏరియా అంటాం దీనికి. ఇది కూడా ఇంపార్టెంట్. లేదు, అడ్వాన్స్డ్ వర్డ్ యూజ్ చేయాలంటే క్యాన్వాస్ అని కూడా యూజ్ చేస్తారు. సారీ, నాట్ క్యాన్వాస్, క్యాన్వాస్. డ్రాయింగ్ ఏరియా, క్యాన్వాస్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఇలా మనము వాడుకోవచ్చు. సో దీని మొత్తాన్ని, వైట్ స్పేస్ మొత్తాన్ని ఏమంటారంటే డ్రాయింగ్ ఏరియా ఆర్ క్యాన్వాస్. దీన్ని టైటిల్ అంటాం. దీన్ని ట్యాబ్ ట్యాబ్ బార్ ఆర్ మెనూ బార్ అంటాం. నెక్స్ట్, ఇవి ఏంటి మరి? ఇది చెప్పుకో. ఓకే, టైటిల్ అయిపోయింది, ట్యాబ్ బార్ అంటే ఏంటో తెలుసుకున్నాం, డ్రాయింగ్ ఏరియా అంటే ఏంటో తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ ఇంకేం తెలుసుకోవాలి మనకి? చూడండి. ఓకే, ఇవి మొత్తం ఉన్నాయి కదా, సెలక్షన్, ఇమేజ్, టూల్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. మరి ఇవన్నిటిని కూడా మనం ఏం చేయాలి? ఏంటో కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ దాంతో పాటు ఇక్కడ మనకి ఇంకొకటి ఉంది చూడండి, కార్నర్ లో. మన పైన మిస్ చేసేసాం కదా. ఇక్కడ పైన ఇంకొకటి ఉంది కదా, ఇంటూ ఇది. దీన్ని ఏమంటామంటే కంట్రోల్ బటన్ అంటాం. దీని మొత్తాన్ని ఏమంటామంటే కంట్రోల్ బటన్. కంట్రోల్ బటన్. లెట్ మీ రైట్. కంట్రోల్ బటన్. కంట్రోల్ బటన్ అని అంటాం. ఓకేనా? దీని వీటిని ఏమంటామంటే కంట్రోల్ బటన్. నెక్స్ట్. నెక్స్ట్ ఇంకేంటి? అయిపోయింది. ఈ ఫస్ట్ లైన్ అయిపోయింది, ఈ లైన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి. కోపైలట్ అంటే ఏంటో చెప్తాను. లేయర్స్ అంటే ఏంటి? షేప్స్, టూల్స్, ఇమేజ్, సెలక్షన్, ఇవన్నిటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్,
ఇవన్నిటిని కూడా ఏమంటారంటే ఒక్కొక్కటి ఒక్కటి ఉంది కదా, దీన్ని ఈ సపోజ్ ఈ లైన్ ఉంది, ఈ లైన్ మధ్యలో ఇంకొక లైన్, ఈ లైన్ టు లైన్ ఈ మధ్యలో ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అంటే ఒక గ్రూప్ అన్నమాట. ఇదంతా కూడా ఒక గ్రూప్ అన్నమాట. ఇదంతా ఇదొకటి ఒక గ్రూప్, ఇది ఒక గ్రూప్, షేప్స్ అనేవి ఒక గ్రూప్. చూడండి ఇక్కడ షేప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మనకి ఇక్కడ ఫుల్ స్క్రీన్ రాలేదు కనుక స్క్రీన్ కార్డ్. ఓకే, చూడండి ఈ విధంగా ఇక్కడ షేప్స్ కనిపిస్తున్నాయి కదా, షేప్స్ అనమాట, ఇవి షేప్స్ అన్ని ఇందులో ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే కలర్స్ గ్రూప్, ఇవన్నీ కూడా కలర్స్ గ్రూప్. ఓకేనా, ఇవి లేయర్స్. ఓకే, అయితే ఒక్కొక్క దాన్ని ఏమేమంటామో మనం కూడా తెలుసుకోవాలి. ఈ ఫస్ట్ ఏదైతే ఉందో, ఓకేనా, ఫస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఉంది కదా, ఇది ఇది ఏదైతే ఉందో దీన్ని ఏమంటారంటే, దీన్ని ఈ రెండింటిని కలిపి సెలక్షన్ ఇమేజ్, ఈ రెండింటిని కలిపి ఏమంటామంటే ఇమేజ్ గ్రూప్ అంటాం మనం. ఏమంటాం, ఇమేజ్ గ్రూప్. ఈ రెండు చూడండి, మీకు డయాగ్రామ్ వేస్తాను. ఇక్కడ ఇది ఉంది కదా, ఇంకొకటి, నెక్స్ట్ ఇది ఒకటి. దీన్ని ఏమంటారు అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఇమేజ్ గ్రూప్. ఇమేజ్ గ్రూప్. మీకు ఇంకా ఫంక్షనాలిటీ ఏం చెప్పట్లేదు, మనం జస్ట్ ఏమేమి అనేది మాత్రమే చెప్పుకుంటున్నాం అనమాట. ఓకేనా, ఇమేజ్ గ్రూప్. ఇమేజ్ గ్రూప్, దీన్ని ఇమేజ్ గ్రూప్ అంటారు. ఎందుకు ఇమేజ్ అంటే ఇమేజ్ ఇంపోర్ట్ చేయడం కానీ, ఇమేజ్ సెలెక్ట్ చేయడం కానీ, ఏమైనా సెలక్షన్ టూల్ అంటారు దీన్ని. ఇవన్నిటి కూడా ఇమేజ్ గ్రూప్ లో కిందే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది ఉంది కదా, దీన్ని ఏమంటారు అంటే వాట్ ఇస్ దిస్ ఇస్ కాల్డ్ టూల్స్ గ్రూప్ అంటారు. అలానే ఏంటి, అక్కడ ఏదైతే నేమ్ ఉందో దాన్ని ఏం చేస్తారంటే దీన్ని ఏమంటారు, టూల్స్ గ్రూప్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ టూల్స్ గ్రూప్. టూల్స్ గ్రూప్ అంటారు. ఓకేనా, నెక్స్ట్. ఓకే, ఇమేజ్ గ్రూప్ అంటే ఏంటి, టూల్స్ గ్రూప్ అంటే ఏంటో మీకు అర్థమైంది. నెక్స్ట్ ఇంకొక గ్రూప్ ఉంది, దీన్ని ఏమంటే ఇది బ్రషెస్ రిలేటెడ్ అనమాట, ఇవి బ్రషెస్ రిలేటెడ్ గ్రూప్ అన్నమాట ఇది. ఓకేనా, ఇది బ్రషెస్ రిలేటెడ్ గ్రూప్. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది కదా, షేప్స్, ఇది ఏంటంటే షేప్స్ గ్రూప్. ఇదేంటిది, షేప్స్ గ్రూప్. దిస్ ఈస్ కాల్డ్ షేప్స్ గ్రూప్. ఎందుకు గ్రూప్ అంటున్నాం, బికాస్ అందులో ఒక్కటి కాదు చాలా ఉన్నాయి. వాటిని అన్నిటిని కలిపి మనం ఏమంటామంటే గ్రూప్ అని అంటాం. అంతేకాదు, ఇప్పుడు నార్మల్ గా ఫ్రెండ్స్ ఉన్నాం, ఒక ఫ్రెండ్ అయితే నార్మల్ గా ఒక గ్రూప్, ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, ఏమైనా మీ గ్రూప్ ఇది పెద్ద గ్రూప్ మీది అంటారు అనమాట, అలా అనమాట గ్రూప్, షేప్స్ గ్రూప్. నెక్స్ట్ మరి ఇక్కడ ఇది ఏదో ఇక్కడ ఏదో ఉంది కదా, దీన్ని ఏమంటారు మరి, దీన్ని ఏమంటారు అంటే దిస్ ఈజ్ కాల్డ్ కలర్స్ గ్రూప్. దిస్ ఈజ్ కాల్డ్ కలర్స్ గ్రూప్. దిస్ ఈజ్ కాల్డ్ కలర్స్ గ్రూప్. దీన్ని ఏమంటారు, కలర్స్ గ్రూప్ అంటారు. దీన్ని కలర్స్ గ్రూప్ అంటే ఇప్పుడు అర్థమైంది. ఇది ఇమేజ్ గ్రూప్, టూల్స్ గ్రూప్, షేప్స్ గ్రూప్, కలర్స్ గ్రూప్. ఓకేనా, కంట్రోల్ బటన్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకేం మనకి అన్ని మొత్తం అన్ని మనం చెప్పుకున్నట్టే కదా. ఓకే, ఇంకొకటి మనకి పెండింగ్ ఉంది, అదేంటో చూద్దాం. ఇక్కడ ఉంది చూసారా, ఈ మైనస్ ప్లస్ అని. లెట్ మీ డ్రా ఏ లైన్. ఇక్కడ చూడండి, ఇలా ఉంది కదా, దీన్ని ఏమంటారు అంటే ఇట్ ఈస్ కాల్డ్ జూమ్. దీని ఏమంటారంటే జూమ్. జూమ్ అంటే అప్లికేషన్ నేమ్ కాదు, జూమ్ అంటే ఇమేజ్. ఇప్పుడు చూడండి నేను ఇది ఇలా హోల్డ్ చేసుకుంటే ఇలా వస్తే చూడండి, జూమ్ అవుట్ అయింది. ఇలా చేస్తే జూమ్ ఇన్ అవుతుంది. అంటే ఒక షేప్ మనకి ఏ విధంగా కావాలో మనం ఆ విధంగా జూమ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే లెట్ మీ క్లిక్ హియర్, యాడ్ జే జూమ్. జూమ్ అని దీన్ని జూమ్ అని అంటాను. జూమ్ అంటే ఇన్ ఆర్ అవుట్. సరే, ఓకే, జూమ్ అని ఉంది. ఓకేనా, ఇక్కడ జూమ్ అయిపోయింది. కలర్స్ గ్రూప్, షేప్స్ గ్రూప్, డ్రాయింగ్, ఇమేజ్ గ్రూప్. ఇంకేం చెప్పుకున్నాం ఇక్కడ మనం, లెట్ మీ జూమ్ బడా. ఓకే, నెక్స్ట్ అన్టైటిల్డ్ అంటే ఇక్కడ టైటిల్ ఉంటుంది, ఇక్కడ ట్యాబ్ బార్, మెనూ బార్ ఉంటుంది, ఇమేజ్ గ్రూప్ ఉంటుంది, టూల్స్ గ్రూప్ ఉంటుంది, షేప్స్ గ్రూప్ ఉంటుంది, కలర్స్ గ్రూప్ ఉంటుంది, డ్రాయింగ్ ఏరియా, ఈ మధ్యలో వైట్ స్పేస్ మొత్తం కూడా డ్రాయింగ్ ఏరియా అంటాం. ఇదేంటంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్. మరి ఈ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అంటే ఇక్కడ ఎలా ఏ విధంగా అయితే మీరు ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు ఈ బార్ ఏదైతే ఉందో, నేను ఈ బార్ ని జస్ట్ స్లైడ్ బార్ అంటారు దీన్ని, దీన్ని ఏమంటారు స్లైడ్ బార్. నేను జస్ట్ ఇలా ముందుకు తీసుకుంటే
ఇక్కడ మనకి ఏ పర్సంటేజ్ అయితే చూపిస్తుందో ఇక్కడ సేమ్ అదే, ఇక్కడ ఏదైతే పర్సంటేజ్ చూపిస్తుందో నేను డ్రాగ్ చేసేటప్పుడు అదే నెంబర్ మారుతుంది చూడండి, సేమ్ నెంబర్. అంటే ఇక్కడ ఎంత మనకి ఎంత పర్సంటేజ్ మనం జూమ్ చేయగలుగుతున్నాం, జూమ్ చేస్తున్నాం అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. మన కంఫర్టబిలిటీ మనం ఏం చేయొచ్చు అంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే మీకు ఏంటంటే హండ్రెడ్స్ లో ఉంటాయి. అండ్ మనకి నార్మల్ గా ఇక్కడ ఏమవుతుంది, ఇలా చేసేటప్పుడు 59 అంటే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఏంటి కనిపించేటప్పుడు 57 కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు చూడండి అన్ని 25 57 25 మల్టిపుల్ అలా ఉన్నాయి చూడండి, అన్ని 2 మల్టిపుల్ అన్ని అలా అలా ఉన్నాయి అన్నమాట. 700 అండ్ హండ్రెడ్స్ 50 హండ్రెడ్స్ లో ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన స్లైడ్ బార్ మనకి అన్ని నెంబర్ ఏ నెంబర్ లోనే కావాలని స్లైడ్ బార్ చేయొచ్చు. లేదంటే ఒక ర్యాండమ్ నెంబర్ 50 100 కావాలంటే డైరెక్ట్ గా ఈ యొక్క మనకి ఇందులో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ డ్రాప్ డౌన్ నుంచి. దీన్ని ఏమంటారు అంటే ఇలా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇలా ఒక బాక్స్ వచ్చి చివరిలో యారో మార్క్ వచ్చి మీరు క్లిక్ చేస్తే ఏదైనా డేటా మనకి ఇది కనిపిస్తుంటే దీన్ని డ్రాప్ డౌన్ అంటారు. దీన్ని ఏమంటారు డ్రాప్ డౌన్. లెట్ మీ రైట్ దట్ ఆల్సో, ఇది కూడా నేను రాస్తాను. డ్రాప్ డౌన్. రైట్ దిస్. ఇక్కడ యారో మార్క్ దగ్గర పెడుతున్నాను. ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ డ్రాప్ డౌన్. ఇక్కడ రాస్తున్నా దాన్ని. దట్ ఈస్ కాల్డ్ డ్రాప్ డౌన్. డ్రాప్ డౌన్ అంటుంది దానికి. ఓకే, దట్ ఈస్ వన్. నెక్స్ట్ ఇంకేమున్నాయి, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇవి ఏంటంటే దిస్ ఈస్ కాల్ లెట్ మీటర్, ఇది కూడా మీకు చెప్తాను. ఇది ఏంటి అంటే 2000 x 4000 ఏంటి పిక్సెల్స్ అని ఉంది. పిఎక్స్ అంటే పిక్సెల్స్ అని. ఓకేనా. ఈ ఏంటి 2000 4000 అంటే ఇవి ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ అన్నమాట. అంటే ఇది 2000 హారిజెంటల్, 4000 వెర్టికల్ అన్నమాట. ఇది కూడా చెప్తాను మీకు ఎలా, నేను అదే కదా చేస్తున్నాను, నాకు ఎలా కావాలంటే అలా. దీన్ని ఏమంటారంటే ఇమేజ్ ప్రాపర్టీస్. దిస్ ఈస్ కాల్డ్ ఇమేజ్ ప్రాపర్టీస్. చూడండి మనం ఎంత ఓన్లీ ఎంఎస్ పెయింట్ యూజ్ చేస్తే ఇన్ని చేయొచ్చు మనం. ఇమేజ్ ప్రాపర్టీస్, ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ అన్నమాట. ఓకే, చూడండి ఇమేజ్ గ్రూప్, ఇమేజ్ ప్రాపర్టీస్, డ్రాయింగ్ ఏరియా, షేప్స్ గ్రూప్, టూల్స్ గ్రూప్, ఇది బ్రషెస్ గ్రూప్ అనుకోండి, కలర్స్. ఓకేనా. నెక్స్ట్ కోపైలట్ ఏంటి అంటే మనకి చాట్ జీపీటీ, ఇది ఒక ఏఐ టూల్ అన్నమాట. ఇది కూడా రాస్తాను మీకోసం. ఇది ఏంటి అంటే ఇది ఒక ఏఐ టూల్. ఇప్పుడు మనకి చాట్ జీపీటీ ఎలా ఉందో మైక్రోసాఫ్ట్, మనకి చాట్ జీపీటీ మనం వాడుతున్నాం కదా, చాట్ జీపీటీ వచ్చింది, జెమినీ వచ్చింది, రీసెంట్ గా పెర్ప్లెక్సిటీ ప్రో అని చెప్పి ఎయిర్టెల్ యూజర్స్ కి ఇస్తున్నారు ఆఫర్. అదే విధంగా ఇలా ఒక డిఫరెంట్ ఏఐస్ అని మనకి తెలుసు. చాట్ జీపీటీ మనకు బాగా తెలిసిందంటే చాట్ జీపీటీ వాడతాయి. కానీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ ఏఐని తీసుకొని వచ్చి ఒకటి చేశారు, దాన్ని కోపైలట్. చాట్ జీపీటీ ఎలా అయితే వర్క్ అవుతుందో దా విధంగా అదే విధంగా కోపైలట్ కూడా వాడుతుంది, ఏఐ టూల్. ఓకే, ఇప్పుడు క్లియర్ ఉందా పిక్చర్. దిస్ ఈజ్ అబౌట్ ద హోల్. అంటే అసలు ఏమేమి ఉంటాయి మనకి, అసలు మొత్తం ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకోవడానికి ఇదనమాట ప్రాపర్టీ. ఇదంతా కూడా ఇది టైటిల్, ఇది మెనూ బార్. ఓకే, మనం ఇంకే లోపలికి ఏం వెళ్ళదు. జస్ట్ అసలు పేజ్ లో ఏమేమి ఉందో అది అది మాత్రమే మనం చెప్పుకున్నాం మనం ఇంతవరకు. అంతకుమించి మనం ఏం ఎక్స్ట్రా ఏం చెప్పుకోలేదు. ఓకేనా. నెక్స్ట్, ఓకే, ఇవన్నీ మన షేప్స్ గ్రూప్ అనుకున్నాం, కలర్ గ్రూప్స్ అనుకున్నాం. నెక్స్ట్ ఇంకొకటి మనం మిస్ అయ్యాం. ఏంటి అంటే చూడండి ఇక్కడ, ఇక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు వచ్చింది చూడండి. ఇది చూడండి, ఈ రైట్ సైడ్ నార్మల్ గా ఒక బార్ లాగా కనిపిస్తుంది, చూసారా. అదే విధంగా ఇక్కడ కూడా కనిపించాలి, కనిపించట్లేదు. లెట్ మీ చిన్న చేస్తాను, నేను కనిపిస్తుందేమో. చూడండి, కనిపించట్లేదు. ఓకే, ఓకే, కొన్ని రైట్ సైడ్ చూడండి ఇలా ఒక బార్ కనిపిస్తుంది కదా. ఇక బార్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డౌన్ హారిజెంటల్ కి ఒక బార్, వెర్టికల్ కి ఒక బార్ కనిపిస్తుంది కదా. దీన్ని ఏమంటారు అంటే స్క్రోల్స్ అంటారు అన్నమాట. స్క్రోల్ దీన్ని ఏమంటారు, ఇప్పుడు మన మౌస్ ఇప్పుడు నార్మల్ గా మనం
ఇది హోల్డ్ చేసుకుంటూ అప్ అండ్ డౌన్ చేయొచ్చు. అదే అలా కాకుండా మీరు మౌస్ లో మధ్యలో మనకి స్క్రోల్ బార్ ఉంటుంది కదా, అది చేసినా సరే అప్ అండ్ డౌన్ అనేది అవుతుంది. సో దీన్ని ఏమంటారు అంటే దిస్ ఈజ్ కాల్డ్ స్క్రోల్. ఇంకొక మిక్స్ అయ్యాము. దిస్ ఈజ్ కాల్డ్ స్క్రోల్. దీన్ని స్క్రోల్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ స్క్రోల్. దిస్ ఇస్ కాల్ స్క్రోల్. ఎందుకు స్క్రోల్ అనమాట? సైడ్కి వెళ్ళాలన్నా, లెఫ్ట్కి వెళ్ళాలన్నా, రైట్కి వెళ్ళాలన్నా, ఇఫ్ యూ వాంట్ గో అప్ ఆర్ డౌన్ ఎనీథింగ్ యూ కెన్ యూస్ దిస్ స్క్రోల్స్. రైట్ సైడ్కి వెళ్ళాలంటే ఇది, లెఫ్ట్ సైడ్ రావాలంటే స్క్రోల్, లేదంటే మౌస్ క్లిక్ అప్ అండ్ డౌన్ అయితే మౌస్ స్క్రోల్ చేసుకుంటూ లెఫ్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, యాక్చువల్ గా నాది ఇది 2021 వెర్షన్ అనుకుంటా నేను వాడుతుంది. అదే మీ 2000 మైక్రోసాఫ్ట్ 365 లో కొత్తగా ఏముంటుందంటే, ఇక్కడ మీకు ఈ ఫైల్ ఎడిట్ వ్యూ ఉంది కదా, దాంతో పాటు ఇక్కడ ఒక చిన్న అంటే డైరెక్ట్ గా మీరు సేవ్ అంటే ఇక్కడ చిన్న ఆప్షన్ ఉంటుంది, మనకి సేవ్ ఆప్షన్ లాగా అనమాట. అలా మీరు ఇక్కడ డైరెక్ట్ కూడా వస్తుంది. దాన్ని ఏమంటారంటే క్విక్ టూల్. నేను జస్ట్ ఇక్కడ నోట్ చేస్తాను మీకు. ఇక్కడ జస్ట్ నోట్ అని చెప్పి ఒక పాయింట్ ఇక్కడ రాస్తాను. ఓకే, లెట్ మీ రైట్ హియర్. నోట్ ఇక్కడ రాస్తాను. ఓకే, లెట్ మీ డూ. ఓకే, నౌ ఇట్స్ ఫైన్. నోట్ నోట్ పాయింట్ ఏంటంటే నోట్ పాయింట్ ఏంటంటే జస్ట్ మెన్షన్ చేస్తాను, క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని ఒకటి ఉంటుంది. క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఇది యాక్చువల్ గా కొత్తగా వచ్చిన వెర్షన్స్. ఇది నాకు అప్డేట్ చూడండి, నాకు కొత్త వెర్షన్స్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే నాకు ఆ వెర్షన్ అనేది కొత్త అప్డేట్ అనేది నాకు రాలేదన్నమాట. ఓకేనా? అందుకే నాకు క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని కనిపి అది ఎక్కడ ఉంటుందంటే ఈ టైటిల్ ఉంది కదా, ఈ టైటిల్ పక్కన ఉంటుంది అనమాట క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఇంకా మీరు దిస్ లైస్ బిసైడ్ లైస్ బిసైడ్ ద బిసైడ్ ద ఏంటది టైటిల్ బార్ పక్కన ఉంటుంది అనమాట. లైస్ బిసైడ్ ద టైటిల్ బార్. ఇంకేంటి ఇన్ న్యూ వెర్షన్స్ వెర్షన్స్ ఇలా అన్నమాట. క్విక్ యాక్సెస్ టూల్ బార్ లైస్ బిసైడ్ ద టైటిల్ బార్ ఇన్ న్యూ వెర్షన్స్. ఇది కొత్త టూల్ అన్నమాట. ఇది ఎక్కడ ఉంటుంది మనకి? ఇక్కడ ఈ టైటిల్ పక్కన ఉంటుంది అనమాట. కానీ ప్రెసెంట్ మనకి లేదు, ఎందుకంటే ఇది కొత్త వెర్షన్ చేసుకుంటే ఆప్షన్ అనేది కనిపిస్తుంది మీకు. ఎప్పుడైనా ఒకళ్ళు చూస్తే ఇదేంటి ఇది కనిపించలేదు మాకు, ఇది చెప్పలేదు అనుకోకుండా, అలా అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను చూడండి. ఇక్కడ కంట్రోల్ బటన్ అని చెప్పాం కదా, కంట్రోల్ బటన్. ఇక్కడ ఐఫెన్ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ స్క్వేర్ బాక్స్ లా ఒకటి ఉంది, క్రాస్ మార్క్ ఉంది. అసలు ఇవి ఏంటి అంటే, ఒకటి మినిమైజ్, ఒకటి మ్యాక్సిమైజ్, ఒకటి క్లోజ్. ఓకేనా? నేను జస్ట్ ఇక్కడ రాస్తాను చూడండి. ఇవి ఏంటి అంటే మీకు ఇవన్నీ ప్రతిదీ తెలియాలి. ఆప్షన్ తెలిస్తేనే మీకు క్లియర్ ఉంటుంది. అందుకే ఇవన్నీ మనం అన్ని నోట్ చేయడం. ఓకే, నా ఇక్కడ ఫస్ట్ది ఏంటి మినిమైజ్. ఓకే, నెక్స్ట్ది నెక్స్ట్ది మ్యాక్సిమైజ్. ఓకే, మ్యాక్సిమైజ్. నెక్స్ట్ది క్లోజ్. క్లోజ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఇప్పుడు వాడతాం. ఇవి క్లోజ్ చేయాలన్న అప్లికేషన్ మినిమైజ్, క్లోజ్. సో జస్ట్ ట్రై టు గివ్ యారో మార్క్స్. ఇది మ్యాక్సిమైజ్. ఓకే, ఓకే, లెట్ మీ రైట్.
బ్లాక్ కలర్ మార్చుతాను. లెట్ మీ గివ్ సమ్. ఓకే, ఎల్లో కలర్. ఇది మినిమైజ్, ఇది మినిమైజ్. ఓకే. ఓకే, ఇది మినిమైజ్. నెక్స్ట్. నెక్స్ట్ ఇది ఏంటిది? చూడండి. నెక్స్ట్ ఇది ఏంటంటే, లెట్ మీ చేంజ్ ద కలర్ టు సమ్ బ్లూ. దిస్ ఈస్ కాల్డ్ మ్యాక్సిమైజ్. ఇది ఏంటంటే మ్యాక్సిమైజ్ అన్నమాట. ఓకేనా? కంట్రోల్ బటన్ కనిపించకుండా ఇది మ్యాక్సిమైజ్. ఇది మినిమైజ్, ఇది మ్యాక్సిమైజ్. ఇంకొకటి ఉంది కాబట్టి అదేంటంటే ఇది అయిపోయింది కాబట్టి ఇంకా రిమైనింగ్ ఒకటే ఉంది, అది క్లోజ్. సారీ. ఓకే. సో ఇది మ్యాక్సిమైజ్. నెక్స్ట్ ఇంకొకటి ఉంది మనకి, అది ఏంటది? ఇది క్లోజ్. ఇది క్లోజ్. ఓకే. సో జస్ట్ నేను చూడండి, ఇది మినిమైజ్, ఇది మ్యాక్సిమైజ్, ఇది క్లోజ్. ఇలా మనకి ఇది కూడా మనకు ఉంటుందండి. సో మనం ఈరోజు ఏం నేర్చుకున్నామంటే, ఎంఎస్ పెయింట్ లో మనకి మొత్తం అసలు ఏమేమి ఉంటాయి మనకి, ప్రతిదీ కూడా మనం చెప్పుకున్నాం. ఇది టైటిల్ అని చెప్పుకున్నాం, ఇది కంట్రోల్ బటన్స్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇది ట్యాబ్ బార్ అండ్ మెనూ బార్ చెప్పుకున్నాం. ఇది సెలక్షన్, ఇమేజ్ టూల్స్, బ్రష్ గ్రూప్, షేప్స్ గ్రూప్, కలర్స్ గ్రూప్. ఇది ఏ టూల్ అని చెప్పుకున్నాం. ఇది లేయర్స్ అనేది ఏంటంటే, మనం ఇప్పుడు డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు మనం మీకు చెప్తాను, ఇది లేయర్స్ అంటే ఎలా యూజ్ చేయాలనేది. అంటే మనం ఒక 4-5 లేయర్ అంటే ఫస్ట్ ఒక సర్కిల్ గీసాం, ఇంకొక స్క్వేర్ గీసాం, అలా అయినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క లేయర్ కింద ఫామ్ అవుతుంది అనమాట. అది మీకు చెప్తాను ఏది ముందుకు తీసుకురావాలి, ఎలా తీసుకురావాలి అని. ఓకే. నౌ, సో ఈ రోజుకి ఓకే. సో దిస్ ఈస్ ద క్లాస్ ఫర్ టుడే. ఇది ఒకసారి మొత్తం చూడండి, వీడియో చూడండి మీరు. ఇవి అసలు ఏమేమి అంటే ఇవి చాలా ఇంపార్టెంట్. మనం చేస్తున్న లొకేషన్ ఏమేమి ఉంటాయో తెలియకపోతే మనం ఇప్పుడు సడన్ గా నేను వచ్చి మీరు టూల్స్ లోకి వెళ్ళండి, టూల్స్ లోకి వెళ్ళి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయని చెప్పేటప్పుడు మీరు అప్పుడు టూల్స్ అంటే ఇక్కడ టూల్స్ గ్రూప్ ఇది, ఓకే, ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ సెలక్షన్ ఇమేజ్ టూల్స్ ఉన్నాయి కాబట్టి పర్లేదు. ఒకవేళ లేకపోతే మనం ఇది టూల్స్ గ్రూప్ అని తెలియాలి, బ్రషెస్ గ్రూప్ అని, షేప్స్ గ్రూప్ అని, ఇది కలర్స్ గ్రూప్ అని. ఓకేనా? ఇది కూడా కలర్ రిలేటెడ్. ఇది కలర్ రిలేటెడ్. ఇక్కడ కొన్ని కలర్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఓకేనా? అదే విధంగా ఇది క్లోజ్, మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్. ఇది ఓవరాల్ గా కంట్రోల్ బటన్ అంటారు దీనికి. నెక్స్ట్ ఇది ఇమేజ్ గ్రూప్. నెక్స్ట్ ఇది క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని కొత్త వెర్షన్ లో ఉంటుంది. ఇది మొత్తం డ్రాయింగ్ ఏరియా అంటాం. ఇది ఇమేజ్ ప్రాపర్టీస్. ఇవి స్క్రోల్స్, ఇవి డ్రాప్ డౌన్, ఇవి జూమ్. ఇలా మనము ఒక్కొక్కటి కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట. ఓకే. సో దట్ ఈస్ ఫర్ టుడేస్ క్లాస్. నెక్స్ట్ రేపటి క్లాస్ లో ఇది మొత్తం అసలు ఇప్పుడు చెప్పుకునేది ఒక్కొక్కటి కూడా అసలు మనం ఏమేమి చెప్పుకున్నాం అంటే, ఇంతవరకు చెప్పుకున్న ప్రతిదీ కూడా, టూల్ బార్ అంటే ఏంటి, టైటిల్ బార్ అంటే ఏంటి, కంట్రోల్ బాక్స్ అంటే ఏంటి, మ్యాక్సిమైజ్ బటన్ అంటే ఏంటి, ప్రతిదీ కూడా మనం ఏంటంటే రేపు ఒకసారి ప్రతి ఆప్షన్ మనం ఇంకా మనము ఫైల్లోకి వెళ్ళి ఆప్షన్స్ ఏమి మనం ఇంకా చూడలేదు. ఇంకా మనం ప్రతి ఒక్కొక్క ఆప్షన్ కూడా మనం రేపు క్లియర్ కట్ గా మనం చెప్పుకుందాం. ఓకే. దట్ ఈస్ ఫర్ టుడేస్ క్లాస్.